హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి అయితే పార్ట్ 3 వీడియో. మల్లన్న పట్నాలు ఎలా ఉంటాయి ఏంటి అనే ఇదైతే పార్ట్ 3. ఇంతకుముందు వీడియోస్లోనైతే జోగెత్తడం, అలాగే దేవుడు గంగతననుకోవడం, ఆ వీడియో పెట్టాను కదా. గంగతనానికి ఇట్లా ఆ వీడియో ఫుల్ వీడియో పెట్టినా కదా. సెకండ్ వీడియో వచ్చేసి పుట్ట బంగారం, మైలపొలు తీయడం, బియ్యం జుంకిచ్చుట, అదొక వీడియో. తెల్లారి పట్నం వేసేది పెట్టినా కదా. ఇది వచ్చేసి అయితే ఏషాలు కట్టడం, చల్లలు చేయడం, అలాగే పిల్లల్ని ఎత్తుకొని కొంచెం ఆడించుకుంటూ వస్తువులు అడుగుతారు. అలాగే మేడలమ్మకు, కేతమ్మకు, మల్లన్న దేవునికి అయితే ఓడి బియ్యం అయితే పోస్తారు ఫ్రెండ్స్. ఇది ప్రాసెస్ ఎట్లా ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇంకో విషయం, ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం, చూద్దాం రండి. మరి ఇది వచ్చేసి అయితే పట్నం వేయడం అయిపోయిన తర్వాత ఓడి బియ్యం, దేవునికి సంబంధించిన బట్టలు, దేవుడు అన్నీ పట్నం మీద పెట్టుకున్న తర్వాత మేడలమ్మ, అలాగే మల్లన్న దేవుడు, కేతమ్మ వేషాలు వేసి అయితే ఇలానైతే ఒగ్గు వాళ్ళు అయితే కథ చెప్తారు ఫ్రెండ్స్. చూడండి కథ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా అనేది చూడండి. కొంచెం కథ చెప్పిన వీడియో కూడా చాలా వరకు 3-4 వీడియోస్ పెట్టిన నేను. చాలా వ్యూస్ కూడా వచ్చినాయి ఆ వీడియోస్కి. నాకైతే అక్కడికే సంతోషం అనిపించింది, అబ్బా ఇంతవరకు రీచ్ అయినాయి అని. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వీడియోస్ కూడా అలానే వెళ్తాయని అనుకుంటున్నాను. నేనైతే రావాలి భార్య 4 సంవత్సరాల భార్య 7 భార్య గుడ్డేలు గుడ్డేలు కదా అదే మాట గట్టిగా అనువాలి అది మంచిగా అత్తమ్మ లేదా? ఓ అత్తమ్మ, మేడలమ్మకు బియ్యం పోతురారు. అత్తమ్మ సూరమ్మ రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడనైతే మీకు అర్థమై ఉంటుంది. మేడలమ్మ, కేతమ్మకి అయితే బియ్యం పోస్తారు. ఇక్కడ వచ్చేసి మల్లన్న దేవునికి అలాగే మేడలమ్మకు. మా అమ్మనైతే మొక్కింది ప్రతిసారి పట్నాలు వేసుకున్నప్పుడల్లా ఇట్లనైతే పోస్తుంది ఫ్రెండ్స్. మీ సైడ్ కూడా ఇట్లా పోస్తారా? కామెంట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ మిస్ అయినాయి. నేను కొంచెం పని బిజీలో పడి మాత్రం వీడియోస్ అయితే తీయలేకపోయినా. నాకు టైం లేకుండే వీడియోస్ తీద్దామంటే. ఎవరైనా అక్కడ కూర్చొని కథ వినే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఫోన్ ఇచ్చి వీడియోస్ అయితే తీయమని చెప్పిన.
అక్కడికి ఆడికే నయం అనిపించింది నాకైతే. ఈ విధంగానైతే చేసారు. ఇంకా చాలా మిస్ అయినాయి. చల్లలు చేసే వీడియో ఫ్రెండ్స్. ఇదైతే చల్లలు చేయడం. మేడలమ్మ అలాగే మల్లయ్య దేవుడు చల్లలు చేసిన తర్వాత ఇంట్లో చేస్తారు. అలాగే ఆచారవంతులని వాళ్ళు చేస్తారు. తర్వాత మిగతా వాళ్ళు చేయొచ్చు. మేము కూడా చల్లలు చేసినాం, కానీ వీడియో తీయించుకోవడం మాత్రం తీయించుకోలేదు ఫ్రెండ్స్, మిస్ అయినాం. మా చెల్లెలు కూడా అంటే వీడియో తీసి చల్లలు చేయడం అయితే ఇదిగో ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మల్లన్న దేవుడి కళ్యాణం అయిపోయిన తర్వాత లగ్గంపట్నం అంటూ లగ్గంపట్నం ఇదిగో ఈ విధంగా చల్లం చేయడం ఈ సైడ్ కూడా ఇలానే చేస్తారా. అక్షంతలు వేయడం, బండారు వేయడం ఇట్లా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అయితే నా కొడుకుని ఎత్తుకొని పాడుతూ స్కూల్ అడుక్కుంటారు అన్నట్టు పిల్లల్ని ఎత్తుకుంటే మంచిదని చెప్పేసి వాళ్ళని అయితే ఎత్తుకోవడానికి అయితే ఇస్తారు. వాళ్ళైతే నా కొడుకుని గిల్లడానికి చాలా ట్రై చేస్తుర్రు, ఎందుకంటే ఏడిపిస్తే మనం తీసుకుంటామని చెప్పేసి నా కొడుకుని గిల్లితే ఏడుస్తాడని ట్రై చేస్తారు. కానీ నా కొడుకు చూడండి ఎలా నవ్వుతుండో. ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే పండగనైతే. ఆమెనైతే నానమ్మ అవుతుంది నా కొడుకు, వచ్చి గిల్లడానికి ట్రై చేసింది. ఆడబిడ్డలని 50 రూపాయలు వేసినండి. మరి అటువంటి ఆడక మీరు వెళ్ళిపోతుంటే మంచిగా ఇస్తా దొంగని గామకి ఇయ్యుర్రి ఆమెకి ఇచ్చి దుంకు మానుర్రి.
ఏదో ఏదైనా ఫ్రెండ్స్ పట్నాలు అయితే అయిపోయినాయి. దేవుడు అయితే గద్దెకి వచ్చిండు చూడండి. ఇలా ఈ విధంగా ఉంటాయి మల్లన్న దేవుడు ఎల్లమ్మ పట్నాలు అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. పట్నాల వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇలా ఉంది మా పండగనైతే. మీ సైడ్ ఎలా చేస్తారు కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్ మరి.